వెల్కమ్ టు క్రిష్ ఇన్ఫో. ఈరోజు చేసిన వర్క్ ఇక్కడ మోటార్ దగ్గర నుంచి అక్కడ కనబడుతున్న ఇంటి వరకు, అలాగే ఇక్కడ నుంచి ఇంకొక ఇల్లు ఉందటు. ఈ రెండు చోట్లకి, రెండు ఇళ్ళకి వాటర్ లైన్ కనెక్షన్ ఇస్తూ ఉన్నాము. 168 మీటర్ల హెచ్డిపి పైప్ కనెక్షన్ చేస్తూ ఉన్నాము. దానికి కావలసినటువంటి సామాన్లు ఇవన్నీ ఇక్కడ పీవీసీ మెటీరియల్ తీసుకున్నాము. ఈ జిఐఎల్ బెండ్, ఇది జిఐఎల్ బెండు టెఫ్లాన్ టైప్ వేసేసి ఆ బోర్ పైన మనం ఎల్బెండ్ ఫిట్ చేస్తాము. దానికి సరిపడా టెఫ్లాన్ టేపు వేయాలి. టెఫ్లాన్ టేప్ వేసిన తర్వాత మనము ఆ బోర్కి అక్కడ సాకెట్ ఉంది, థ్రెడెడ్ సాకెట్ జిఐది, అది కూడా ఆ థ్రెడెడ్ సాకెట్కి ఫిట్ చేస్తూ ఉన్నాను. ఫిట్ చేసిన తర్వాత మనం రెంచ్తో టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి రెంచ్తో తిప్పినప్పుడు మోటార్ తిరిగింది. అందుకని వీడియో ఆఫ్ చేసి ఆ రెంచ్తో నేను ఫుల్ టైట్ చేశాను. ఆ తర్వాత దానికి ఎఫ్టీఏ, సిపివిసి ఎఫ్టీఏ మనం వాడాము. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఓనర్కి ఇష్ట ప్రకారం ఇక్కడ అన్నీ మనము పీవీసీ ఫిట్టింగ్స్ వాడడం, సిపివిసి ఫిట్టింగ్స్ వాడడం జరిగింది. అంటే పర్మనెంట్ కాదు, కొన్ని రోజులు టెంపరీగా ఎమర్జెన్సీకి కావాలి అన్నారు. అందుకనే ఎల్బెండ్ తర్వాత సిపివిసి ఫిట్టింగ్స్ వేసి బాల్ వాల్ కూడా సిపివిసి వేసాము. దీనికి బదులు జిఐ వేసుకుంటే, బ్రాస్ వేసుకుంటే బాగుండేది. కాకపోతే కస్టమర్ ఇష్ట ప్రకారము సిపివిసి మాత్రమే బాల్ వాల్ అన్నీ కూడా వేయడం జరిగింది. మీరు మాత్రము ఎవరైనా వేసుకోవాలనుకుంటే అన్నీ బ్రాస్ వేసుకోండి, బాగుంటాయి, ఎక్కువ కాలం వస్తాయి. మన కనెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా కనబడుతుంది. హెచ్డి పైప్ అనేది ఆ దూరం లాంగ్ లెంత్. ఇదేమో ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇది లూజ్ పైప్ వేసి ఆ ఇంటి వరకు ఆ పైప్ వాటర్ లైన్ వెళ్ళింది. చూడండి ఒకసారి బాల్ బాల్ ఇవన్నీ కనెక్షన్లు చూడండి ఎలా చేసామనేది. అక్కడి నుంచి మనము ఇంటికాడికి వచ్చాము, దూరంగా చూపించిన ఇంటికాడికి. ఇక్కడ ట్యాంకీలోకి ఎక్కియాలి, అలాగే కింద అక్కడ నీళ్లు పట్టుకోవడానికి కనెక్షన్ ఇవ్వాలి. మనము ఇందాక చేసినటువంటి ప్లేస్ని చూపిస్తూ ఉన్నాను. అక్కడ దూరంగా ఉంది, ఇందాక చూపించిన ఇల్లు ఇదే. అక్కడి నుంచి హెచ్డిపి పైపు మనం మోటార్ బోర్కి వాడుతూ ఉంటాం కదా, ఇంట్లో బోర్ వేయించుకున్నప్పుడు ఆ పైపుని అక్కడి నుంచి వేసుకురావడం జరిగింది. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది, ఇటుకలతో తిరిగిద్ది మనకి. అక్కడి నుంచి వేసుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కనెక్షన్లు ఈ విధంగా ఇచ్చాను. ఇక్కడ లూజ్ పైప్ వాడుకొని నీళ్లు పట్టుకోవడానికి, అలాగే ఇక్కడ ట్యాంక్లోకి వాటర్ వెళ్తూ ఉన్నాయి. కింద వాల్ ఆన్ చేస్తే కిందకు వస్తూ ఉన్నాయి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.